బోన్ ఆర్టిస్టులు తెలుసా మీ లేడీస్? వీడి కంపారిజన్స్. సరే, అదే ఆన్సర్ వాడికి ఇస్తుందని తెలిసినప్పుడు నువ్వెందుకు అంత జెల్స్ ఫీల్ అవుతున్నావు? నాకే కాదు, నేను ప్రపోజ్ చేసిన అది రిజెక్ట్ చేసిన అమ్మాయి అయినా ఒక స్ట్రేచర్ ఉండాలనుకుంటాను. ఇది నాకు నచ్చలేదు. నచ్చలేదు, ఏం చేస్తావు? ఏం చేస్తావు కాదు, చేశాను. చేసావా? ఏం చేసావు? డాడీ, నువ్వేంటి ఇక్కడ? అంటే అంకుల్ అది అంటే ఏదో గెట్ టుగెదర్ అని మా రెస్టారెంట్కి వచ్చింది మీ అమ్మాయి, డిస్కౌంట్ ఇచ్చాను. అప్పటి నుంచి జస్ట్ ఫ్రెండ్స్. ఏమా బంటి అంటే ఇతనేనా? రా కూర్చో బంటి. పర్లేదు పర్లేదు అంకుల్. కూర్చో. నీ గురించి అంతా అమ్మాయి చెప్పింది బంటి. ఏమీ లేనోడు నా దగ్గర డబ్బు ఉంటే అది చేస్తాను ఇచ్చేస్తాను అంటాడు. నిజంగా డబ్బు వచ్చాక చేస్తాడో లేదో తెలియదు. డబ్బు ఉన్నవాడు ఎక్కడైనా చేస్తున్నాడేమో అది మనకు తెలియదు. నీకు స్తోమత లేదు, కానీ ఎలా చేయాలో ఆలోచించి ఇంత చేస్తున్నావు చూడు. నీ క్యారెక్టర్ బాగా నచ్చింది. థ్యాంక్స్ అంకుల్. అన్నిటికన్నా అదేదో ఫుడ్ గురించి మాట్లాడేవే, ఏటమ్మది? అదే మొన్న స్పందన ప్రోగ్రాం గురించి మాట్లాడావు కదా, అది. ఓహో అదే. మనకు ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా, డబ్బు సంపాదించినా తృప్తి ఉండదు. ఎంతున్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటుంది. అదే భోజనంలో అనుకోండి, కడుపు నిండంగానే చాలు అనిపిస్తుంది. ముఖంలో తృప్తి కనిపిస్తుంది. ఎదుటోడి ముఖంలో ఆ తృప్తి చూడాలనుకుంటున్నాను. ఆ ఫిలాసఫీయే నాకు నచ్చింది అయ్యా. అంకుల్ వెళ్ళరా. ఇప్పుడు చూడు మీ వాడికి ఎలా ఇస్తాను. రా, ఇలా వచ్చి కూర్చో. బాగున్నారు అంకుల్. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే చేస్తున్నావు మేఘనా వాళ్ళ కంపెనీలో? అదేంటి అంకుల్ అలా అడిగారు? నేను జాయిన్ అయ్యి 6 months కదా అవుతుంది. ఏం లేదు, నీకున్న నోటుదోలకే 3 నెలలు కన్నా ఎక్కువ ఉండవు కదా, ఇంకా ఇక్కడ ఉన్నావా అని అడిగాను అంతే. మేఘనా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా ఇలాంటి ఎదవలను దూరంగా పెట్టమని? చిన్నప్పుడు నీ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా నీ గురించి అన్ని కంప్లైంట్స్ ఇవ్వలేదు. అన్ని కంప్లైంట్స్ ఇచ్చాడు. వీడు అవసరమా? ఈడి పెంట చెప్పాను. బంటి, తెలుసు నువ్వు మా అమ్మాయిని లవ్ చేస్తున్నావని. మీ ఓనర్తో కూడా మాట్లాడాను. ఈ టేటస్ అది నేను పెద్దగా పట్టించుకోను. మీ వాళ్ళని తీసుకొస్తే కూర్చొని మాట్లాడతాం, ఓకేనా?